అక్క ఇప్పుడు రేణుకి ఎలా ఉందక్క? లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. సారీ అంకుల్, రేణు ఇలా సూసైడ్ చేసుకోవడానికి నేనే కారణం. మా పేరెంట్స్ చేసిన తప్పు వల్ల మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు. మిమ్మల్ని అంత బాధ పెట్టిన వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళకూడదని రేణు గట్టిగా నిర్ణయించుకుంది. అలాంటి మనిషిని నేను బలవంతంగా పెళ్లి కొప్పించి మా పెళ్లి జరుగుతుందని హోప్ ఇచ్చాను. కానీ మా పేరెంట్స్ కోసం నేను వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఆ విషయం తనకి చెప్తే తను చాలా లైట్ గా తీసుకుంది. కానీ ఇలా పాయిజన్ తీసుకుంటుంది అనుకోలేదు. రేయ్, నువ్వు చేసిన తప్పుకి నిన్ను కొట్టడం కాదు, తప్పిన పాపం లేదు. అనయ్య ప్లీజ్ ఆగు. తప్పతంది కాదు, నాది. నేను చేసిన తప్పు వల్లే ఇంట్లో అందరికీ సమస్యలు వచ్చాయి. నేను చేసిన తప్పు వల్లే మనతో సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు వీళ్ళ పేరెంట్స్. నేను చేసిన తప్పు వల్లే రేణుకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నేను మొదలుపెట్టిన విషాదానికి రేణు ఇలా ముగింపు పలకబోతోంది. ఎలా ఉంది డాక్టర్ మా అమ్మాయికి? పేషెంట్కి పల్స్ పడిపోతుంది, బీపీ డ్రాప్ అవుతుంది. ఇంతవరకు కోమాలోంచి బయటికి రాలేదు. పరిస్థితి చూస్తుంటే ఇంకా బయటకొస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. ప్రేమ కంటే ప్రాణాలు విలువైనవి అన్న నిజం యూత్ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఇలా కోమాలో ఉండి స్లోగా ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయ్యే పేషెంట్లో 1% పేషెంట్స్ మాత్రమే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయిన వాళ్ల మాటకు గానీ స్పర్శకు గానీ పేషెంట్ కొద్దిగా అయినా రియాక్ట్ అయితే కోమాలోంచి బయటికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆఖరి ప్రయత్నంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రయత్నించండి.
కిరణ్, ఏ బిడ్డైనా తల్లి మాటే మొదట వింటాడు, తల్లి స్పర్శే మొదట గుర్తిస్తాడు. ప్రయత్నించు. రేణు, నేనమ్మా మీ అమ్మని. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మ రేణు, మీ నాన్నరా, నీకోసం ఎంతమంది వచ్చారో చూడు. ఒక్కసారి కళ్ళు తెరి చూడమ్మా. మా అమ్మ కథ చూడమ్మా. నువ్వు ఏం చెప్పినా ఓకే అనమని అన్నావు కదమ్మా. లేచి చెప్పు, ఓకే అంటాను. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ రేణు, లేమ్మా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా, ఎదరాజీనామా, కురిసే కన్నీరే వరదయ్యే వేళ. నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుందమ్మా. రేణు, ప్లీజ్ కళ్ళు తెరు, కళ్ళు తెరు రేణు. రేపటికే సాగే పయనం, నిన్నటినే చూడని నయనం, గమ్యాలే మారే గమనం, ఆగదు ఏ మాత్రం. బ్రతుకంతా ఈడుంటుందా, చివరంతా తోడుంటుందా, నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం, ఆకాశం ఎల్లవుతుందా. రేణు, ఇవాళ మేమిద్దరం రాకపోతే నువ్వు మాట్లాడను అన్నావు కదా. లే రేణు, నేను మీ అన్నయ్య వచ్చాం. కలవరమే లేచి మాట్లాడు. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. నీ పెళ్లిని చెడగొట్టి నీకు గొప్ప ఆడపడుచు కట్నం ఇచ్చిన అన్నయ్య వచ్చానమ్మా. లేమ్మా, లే, నన్ను తిట్టు, నిన్ని పరిస్థితుల్లో చూడలేకపోతున్నావు. లేమ్మా. సుహాస్, అక్క, రేణు స్పృహలోకి వచ్చిందా? లేదు, నువ్వు ప్రయత్నం చేస్తే తన స్పృహలోకి రావచ్చు. పద. మరి అంకుల్? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, పద. రేణు, నేను రేణు, సుహాస్ని. నిన్ని పరిస్థితికి తీసుకొచ్చిన దుర్మార్గుణ్ణి, నీకు లేనిపోని ఆశలు కల్పించి జీవితం మీద నీకు ఆశలు చచ్చిపోయేలా చేసిన నీచుణ్ణి. నన్ను క్షమించు రేణు, దయచేసి నన్ను క్షమించు.
ప్లీజ్ లేచి కళ్ళు తెరు. ఇంత ప్రయత్నించినా పేషెంట్లో చలనం రాలేదంటే ఇంకా మన చేతుల్లో ఏం లేదు. ఇంకో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంటే ఆ తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. అమ్మా, సంజయ్, అమ్మా, చావుకి దగ్గరవుతున్న చెల్లెల్ని చూడ్డానికి వచ్చావా? ఏడవకమ్మా. రేణు ఎక్కడుందిరా? ఐసీయూలో ఉంది. తరుణ్, సంజయ్ బయటికెలా వచ్చాడ్రా? అన్నయ్యని నిర్దోషిగా చూపించే కొన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టాను నాన్న. అవి చూసి అన్నయ్యకి బెయిల్ ఇచ్చారు. నన్ను చూడ్డానికి మళ్ళీ వస్తావా అని అడిగితే నువ్వే నన్ను చూడ్డానికి వస్తావు అన్నావు. దాని అర్థం ఇదా? పెద్దన్నయ్య అంటూ నా మీద చూపించిన ప్రేమనంతా అలా మూట కట్టుకొని ఎక్కడికెళ్ళిపోతున్నావు రేణు? ముగ్గురన్నయ్యల ముద్దుల చెల్లివి. ఇలా ముగ్గురిని ఏడిపిస్తూ వెళ్ళిపోవడం నీకు ధర్మమా? అత్తారింటికి వెళ్లాల్సిన నువ్వు అనంత లోకాలకి వెళ్ళిపోవాలనుకోవడం ఏంటిది? నా ఆయుష్ కూడా పోసుకొని బతకాల్సిన నువ్వు ఇలా అర్థాంతరంగా అంతా నా వల్లే. నేను చేసిన తప్పుల వల్లే అందరికీ ఈ సమస్యలు వచ్చాయి. పెద్ద కొడుగ్గా నేను బాధ్యతగా ఉండుంటే ఇటువంటి పరిస్థితులు వచ్చేవి కాదు. తప్పు నీ ఒక్కడిదే కాదురా, నాది కూడా. నేను చేసిన తప్పు వల్లే రేణుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను చేసిన తప్పు వల్లే అమ్మా నాన్నల మధ్య దూరం పెరిగింది. నీ వల్ల ఆస్తులు మాత్రమే దూరం అయ్యాయి, కానీ నేను చేసిన తప్పు వల్ల మనుషులే దూరం అవుతున్నారు. మన కుటుంబానికి ఇటువంటి పరిస్థితులు రావడానికి
నేను కూడా కారణమే. తెలుసో తెలియకో అందరం తప్పులు చేశాం, అనుభవిస్తున్నాం. మీరందరూ చిన్నవాళ్ళు, తప్పు చేసి ఉండొచ్చు. కానీ నేను పెద్దవాడిని. నేను కూడా పెద్ద తప్పు చేశానురా. ఇంట్లో సమస్యలను పరిష్కరించాల్సిన యజమాని స్థానంలో ఉండి మీ అమ్మని దూరంగా పెట్టి కొత్త సమస్యను సృష్టించాను. పాపం రేణు అది కూడా తట్టుకోలేకపోయింది. మా ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించడానికి పిచ్చి తల్లి ఎన్ని ప్రయత్నాలు చేసిందో. రేణు ఇప్పుడున్న పరిస్థితికి మనందరం కారణమయ్యాం. తప్పు మీ ఎవరిది కాదు, నాది. తల్లి, నా ప్రేమ రేణు ప్రేమ నిజమైందైతే రేణుని బతికించు, ఆ కుటుంబ బాధను తప్పించు. రేణుని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు సుహాస్? రేణుని ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానంటేమిటి? ఇప్పుడు కాకపోతే రేణుని పెళ్లి చేసుకునే అదృష్టం జీవితంలో నాకెప్పటికీ రాదంకుల్. నేను రేణుకిచ్చిన మాట ప్రకారం ఏ పరిస్థితుల్లో అయినా తనని నేను పెళ్లి చేసుకోవాలి.
ప్రస్తుతానికి నీ చేతికి ఈ కాశీతాడు కట్టాను. ఆ దేవుడి దయతో తొందరలో నీ మెడలో పసుపు తాడు కడతా. అలా రేణుకిచ్చిన మాటని నిలబెట్టుకునే అవకాశాన్ని నాకివ్వండి అంకుల్, ప్లీజ్. రేణు గుండె కొట్టుకుంటూ ఉండగానే తన మెడలో ఈ మంగళసూత్రం పడేలా చేస్తాను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి అంకుల్. చంపి స్త్రీ హత్య పాతకాన్ని కూడా మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. లేకపోతే చంపేద్దామనే. అవును, చంపేసేవాణ్ణి. ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను.